హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ తెలంగాణలో దావత్ అంటే ఖచ్చితంగా ఉండే బగారా రైస్. మటన్తో తిన్నా, చికెన్తో తిన్నా టేస్ట్ అదిరిపోతుంది. ఒక ప్యాన్లో 50 గ్రాములు నూనెని వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక అందులో బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. అంటే లవంగాలు, పట్ట, ఇలాచి, స్టార్ పువ్వు, షాహీ జీరా, బిర్యానీ ఆకు, అన్ని మసాలా దినుసులను బాగా వేగే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు బాగా వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పకోడీలకు తరిగినట్టు తరుక్కుని వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం దూరగా వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక అందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. కడిగిన పుదీనా ఆకులను వేసుకోవాలి. కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవాలి. పుదీనా మరియు కొత్తిమీర ఆకులు కొద్దిగా వేగే వరకు బాగా వేయించుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని బాగా కడుక్కొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. గ్లాసున్నర నీళ్ళను వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. బాస్మతి బియ్యాన్ని ఎక్కువగా కలపకూడదు. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని అన్నం ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అన్నాన్ని కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే బగారా రైస్ తయారైపోతుంది. బగారా రైస్ ఏ కూరతో తిన్నా అమృతంలా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. బగారా రైస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు బగారా రైస్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.